గుంటూరు జిల్లాలో టీడీపీ జనసేన మధ్య పొత్తుల వ్యవహారం క్షేత్రస్థాయిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకొని కలిసిపోయామని చెప్పిన నాయకులు ఇప్పుడు ఎవరికి వారే ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సీటు తమకే వస్తుందని జనసేన టీడీపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు సీటు కోసం పోటీ పడుతున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ వేర్వేరు ఆత్మీయ సమావేశాలపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. పొత్తుల్లో భాగంగా కలిసి ప్రయాణం చేస్తున్న జనసేన టీడీపీ క్షేత్రస్థాయిలో మాత్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కీలక నియోజకవర్గమైన తెనాలిలో ఇద్దరు హెమాహెమీలు అక్కడ సీటు కోసం పోటీ పడుతూ ఉన్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, అదేవిధంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలిలో సీటు మాదే అంటూ బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నారు. దానికోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు. గతంలో ఆత్మీయ సమావేశం పేరుతో నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కలిసి కొద్ది కాలం పనిచేశారు. ఆ తర్వాత ఎవరికి వారే మళ్లీ కార్యక్రమాలు మొదలుపెట్టారు. సో ఏకత్వంలో భిన్నత్వం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడ కలిసి పొత్తుల్లో ఉన్నా సరే అక్కడ ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు నాదెండ్ల మనోహర్ కార్యకర్తల చేరికలు ఏర్పాటు చేస్తూ ఉంటే రేపటి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఎవరికి వారు రెండు పార్టీల వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, తెనాలి సీటు మాదే అని, ఖచ్చితంగా తమకే సీటు వస్తుందనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు క్యాడర్ను కంట్రోల్ చేసుకునే కార్యక్రమంలో అయితే ఉన్నారు. ఎందుకంటే జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలను టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా నాదెండ్ల మనోహర్ జాగ్రత్త పడుతుంటే సేమ్ అదే స్ట్రాటజీని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనవరి 1 సందర్భంగా చూసుకుంటే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చాలా జాగ్రత్తగా ఆ రోజు శుభాకాంక్షలు తెలుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమాలు మాత్రం తెనాలి నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారాయి. సో ఎవరికి ఈ సీటు వస్తుంది? నాదెండ్ల మనోహర్ పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్ళని, అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి ఇప్పుడు సైలెంట్ అయిన వాళ్ళందరినీ కూడా ఏకతాటిపై తెచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ తిరిగి జనసేనలోకి ఆహ్వానించి జనసేన బలం పెంచుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు. సేమ్ టైం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా రేపటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పాదయాత్ర చేయడం ద్వారా టీడీపీ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతామని, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలను పక్క వైపు వెళ్లకుండా చూసుకునేందుకు కార్యక్రమాలు చేస్తున్నారనేటువంటి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు జనసేన టీడీపీ కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే పార్టీలో సీటు ఎవరికి వస్తుంది, ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనేటువంటి సందిగ్ధత అయితే ఉంది. అయితే ఒకవేళ టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కువగా జనసేన వైపు వెళ్లే ప్రయత్నం చేసినా, లేదంటే జనసేన వైపు ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కువగా టీడీపీ నాయకుడి దగ్గర వెళ్లే ప్రయత్నం చేసినా అది భవిష్యత్తులో తమ మీద ప్రభావం చూపిస్తున్నటువంటి భయంతో కార్యకర్తలు ఉన్నారు. పైన అంటే ఎగువ స్థాయిలో అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుకోవటం, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు ఇద్దరు కలిసి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం, క్షేత్రస్థాయిలో ఇలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం అనేది కార్యకర్తలకైతే చాలా కన్ఫ్యూజింగ్గా ఉందనేది చెప్తా ఉన్నారు. సో ఇద్దరు నేతలు చేసినటువంటి ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతాయి, ఎవరికి సీటు వస్తున్నటువంటి ఉత్కంఠత అయితే తెనాలి నియోజకవర్గంలో ఉంది. కెమెరా పర్సన్ మురళీతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.